2004లో వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. అవును కదా. తర్వాత 2024లో ఇదే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. 7 జడ్జెస్, అంతకుముందు 5, ఇప్పుడు 7. అంటే పార్లమెంట్ లో చట్టం చేస్తే పార్లమెంట్ లో చట్టం కావాలని చెప్పేసి మందకృష్ణ గారు మొత్తం 30 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా పార్లమెంట్ లో చట్టం కాలే. ఎందుకు కాలేదంటే అది అసాధ్యం. 2/3 మెజార్టీ లోక్సభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో 50% రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగడం అనేది అసాధ్యం. కాబట్టి బీజేపీ 400 సీట్లు వచ్చినా కూడా అది చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ వయా మీడియాగా ఆ సమస్యను పరిష్కరించడానికి అది 5 జడ్జి నుండి 7 జడ్జెస్ పోయిన తర్వాత ఓవర్ రూల్ చేసింది జడ్జిమెంట్. 2004 జడ్జిమెంట్ ఓవర్ రూల్ చేస్తూ 2024లో మీరు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే అధికారం ఉంది అని చెప్తే ఇప్పుడు 2 రాష్ట్రాలలో కూడా చట్టం వచ్చింది. వర్గీకరణ సమస్యకు పరిష్కారం అయితే వచ్చింది. అట్లనే ఈ 42% పరిష్కారం కూడా చట్టం చేసి పెట్టడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటున్నానంటే మొత్తం దేశవ్యాప్త కులగణన జరగాలి. దేశవ్యాప్తంగా కులగణన జరిగి అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వము వాళ్ళు 2020 ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు మొదలు పెట్టింది. మొత్తం దేశమంతా చేయాలంటే టైం పడుతుంది. ఆ టైం ఎప్పుడు పడుతుంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 2028లో కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది, చట్టం ఎప్పుడు వస్తుంది అనేది అని చూడాలి. అది వచ్చిన తర్వాత 42% అంశం అందులో వస్తుందా రాదా, వస్తే ఎట్లా ఉంటది అనే అంశాలన్నీ కూడా అవి ఊహాగానాలి. తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని చేయకుండా మనం ఇంప్లీడ్ కావాలి. ఎట్లయితే మందకృష్ణ మాదిగ గారు పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయినాడో ఇప్పుడు 42% అమలు కోసం బీసీ సంఘాలు ఈ మహారాష్ట్ర కేసులో గాని లేదంటే బీహార్ కేసులో గాని మన కేసులో గాని ఇంప్లీడ్ అయ్యి దాన్ని 9 మంది జడ్జిలను కాస్త 11 మంది జడ్జిలకి మీరు రిఫర్ చేయండి చేసి దాంట్లో 50% సీలింగ్ ఎత్తేస్తే వెంటనే ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ ఇచ్చుకునే అధికారం బీసీలకు ఉంటుంది. కాబట్టి ఆ అంశం సెక్టర్ రానియకుండా దాన్ని పరిష్కరించకుండా ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం అంటే పార్లమెంట్ లో చట్టం పల్లెరావి గారు చెప్పాలి నాకు. పార్లమెంట్ లో చట్టం అంటే దాశమేష లా ప్రొఫెసర్ అడుగుతున్నా నేను. పార్లమెంట్ లో చట్టం రావాలంటే ఒక్క తెలంగాణ గురించి వస్తుందా? అందులో ఇంకోటి విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడు కేసు విద్యా ఉద్యోగ రంగాలు లోకల్ బాడీ కేసు కాదు. అక్కడ లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇప్పటికీ లేవు. అది ఇప్పటికీ కూడా ఆ కేసు కూడా పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. ఏది అయాన్ కోయల కేసు 2007లో సుప్రీంకోర్టు ఇదే 9 జడ్జెస్ తో చెప్పింది ఏమని, మీరు 9th షెడ్యూల్ లో పెట్టినా సరే మేము దాన్ని రివ్యూ చేస్తాము అన్నది. బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ చేసినప్పుడు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని రివ్యూ చేస్తాం అన్నది. మరి మీరు 9th షెడ్యూల్ అంటే చట్టం రావడమే కష్టము, దాన్ని మళ్ళీ 9th షెడ్యూల్ లో పెట్టాలంటే అది అయ్యే పని కాదు. సో కాని పనులు ఎందుకు మాట్లాడతారు? అయ్యే పనులు మాట్లాడండి. ఏదైతుంది అంటే సేమ్ ఎట్లయితే వర్గీకరణ చట్టంలో ఎట్లయితే సరే మీరు చెప్పినట్లు ఒక విషయం అయితే క్లారిటీ, మీరు అన్నట్లు కూడా దేశవ్యాప్తంగా జనగణన జరగాలి, కులగణన కూడా జరగాలి, ఆ తర్వాతనే దీనికి ఒక క్లారిటీ వస్తుందని. బట్ ఇంకొకటి ఏంటంటే ఇందాక రవి గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు అంటే అటు మన కేంద్ర మంత్రులు అటు అని అంటున్నారు కానీ అసలు రాహుల్ గాంధీకే ఆయనకు సొంతంగానే 90కి పైగా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అడగట్లేరు అన్న పాయింట్ కూడా ఉంది. కాబట్టి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ద్వంద్వ వైఖరి చూపిస్తుందా తెలంగాణలో ఒకలాగా కేంద్రంలో ఒకలాగా? అవును, తప్పకుండా చూపిస్తుందండి. అసలు 42% ఇస్తామనడమే అది పెద్ద మోసం. 42% ఎట్లా ఇస్తారండి? 50% సీలింగ్ ఉన్నాక ఎట్లా ఇస్తుంది? ఒక్క తెలంగాణ ప్రభుత్వం 42% ఎట్లా ఇస్తుంది చెప్పండి? అది మోసం కదా? రాహుల్ గాంధీ తెలియదా? ఇలా మను సింగ్ వచ్చాడండి. మను సింగ్కి వాళ్ళు లక్షల రూపాయలు మన తెలంగాణ ప్రజల సొమ్ము ఇచ్చిండ్రు. గంటకు 25 లక్షల చొప్పున కట్టించారు ఆయనకు. ఇప్పుడు ఆయన తెలియదా? మను సింగ్ తెలియదా 50% సీలింగ్ అనే అంశం ఉన్నది పార్లమెంట్ లో? సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అది పార్లమెంట్ లో నన్న చట్టం అన్న రావాలి, దాన్ని సవరిస్తూ లేదంటే 11 మంది జడ్జీలు అయినా తీర్పు ఇవ్వాలి. మరి ఈ విషయాన్ని తెలియకుండానే వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ ఏముంది? 50% సీలింగ్ ఎక్కడ లేదు కాబట్టి, రాజ్యాంగంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు ఎట్లా పెడతారని చెప్పేసి 50% బేస్ చేసుకుని ఏ రకంగా కోర్టు స్టే ఇస్తుందని చెప్పేసి అన్నాడు. కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అనేక సందర్భాలలో 1964 నుండి సుప్రీంకోర్టు ఇవాటి వరకు కూడా 2004 వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఓవర్ రూల్ చేశాయి. ఓవర్ రూల్ చేసి వాళ్ళకి పరిష్కారం ఇచ్చినాయి. ఈ కేసులో కూడా ఓవర్ రూల్ చేయాల్సిందే. పార్లమెంట్ లో చట్టం రావడం అంత ఈజీ కాదు. పార్లమెంట్ లో చట్టం రావాలంటే దేశవ్యాప్త కులగణన జరగాలి. ఒక్క తెలంగాణ కోసం జరగదు.
దేశమంతా కులగణన జరిగిన తర్వాతనే పార్లమెంట్ లో చట్టం వస్తుంది. ఆ చట్టంలో కూడా అప్పుడు 42% ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేది పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు. అంతే తప్ప అది కూడా అది అయిన తర్వాత దానికి రక్షణ కావాలన్నప్పుడు 9వ షెడ్యూల్ అంశం వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏం అవసరం అండి 9వ షెడ్యూల్? చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు జడ్జిలు మాట్లాడుతున్నారు. 9వ షెడ్యూల్ తో ఇప్పుడు ఏం అవసరము? ఐఆర్ కోయల జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 9వ షెడ్యూల్ అసలు ఇప్పుడు మన చర్చనీయాంశం కాదు. మన చర్చనీయాంశం ఏంటి అంటే ఇవాళ 50% సీలింగ్ ఎట్లెత్తేయాలి, అదే 42% ఎట్లా అమలు చేయాలనేది ఇంపార్టెంట్. సో 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% అసాధ్యం. ఖచ్చితంగా ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకోవాలి. నేను చరణ్ కౌశిక్ తమ్ముడిని కూడా అదే అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలి. కేసులో ఇంప్లీడ్ అయ్యి మనం కూడా ఇంప్లీడ్ అవుదాం. మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నా, నేను కూడా ఇంప్లీడ్ అవుతున్నా. కేసులో ఇంప్లీడ్ అయ్యి మనం 11 మంది జడ్జెస్ బెంచ్ ని అపాయింట్ చేసి దాన్ని త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలి తప్ప ఒక రాజకీయ పార్టీ మీద ఇంకో రాజకీయ పార్టీ బురద చల్లుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. 30 ఏళ్ళు మాధవకృష్ణ మాది కూడా ఇట్లనే పార్లమెంట్ లో చట్టం అయితే మోసం చేశాడు మాది. సుప్రీంకోర్టు ద్వారా సమస్య పరిష్కారం అయింది. అట్లనే దీని కూడా అదే సమస్య పరిష్కారం అవుతుంది. అంతే తప్ప పార్లమెంట్ లో అంత తొందరగా చట్టం వస్తుందని అయితే నేను అనుకోను. అది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఓకే ఓకే అండి. ఎస్ ఆచార్య గారు, రెండవది చెప్పండి. రెండవది ఇప్పుడు చెప్పండి వినోద్ గారు. అధికారికంగా 50% ఇవ్వచ్చు, అధికారికంగా నోటిఫికేషన్ ప్రకారంగా. అనధికారికంగా పార్టీలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో రెడ్లకి ఇచ్చే బదులు బీసీలకు ఇచ్చి గెలిపించచ్చు కదా. 19% వాళ్ళకి అదనంగా ఇచ్చి ఓపెన్ కేటగిరీలో రెడ్లకు ఇచ్చే బదులు బీసీలకు ఇచ్చి గెలిపేయండి, తప్పేముందన్న. ఇప్పుడు బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చినట్టు వస్తుంది కదా. ఎట్లయితే ఇప్పుడైతే స్టే అవుతుంది కాబట్టి 50% అధికారికంగా ఇచ్చి అనధికారికంగా 19% వాళ్ళకి కలపాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఆ 19% పార్టీ పరంగా ఇవ్వండి. ఇక్కడ ఇంకో చిక్కుముడు కూడా ఉందండి వినోద్ గారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు అసలు పార్టీయే అవసరం లేదు, పార్టీ లేదు, గుర్తు లేదు.